నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఢిల్లీలో వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ కదులుతూ ఉన్నాయి. సో దానివల్ల తాడేపల్లి ప్యాలెస్లో షేకింగ్ మొదలైంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏం ఫైల్స్, ఏం కదులుతున్నాయి, ఇక్కడ ఎందుకు షేక్స్ వస్తున్నాయి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. అంటే ఢిల్లీలో ఫైల్స్ కదులుతున్నాయనేటువంటి వార్తలు వినిపించడంతో ఇక్కడ తాడేపల్లిలో షేకింగ్ మొదలైందని చెప్పి వినిపిస్తుంది. అసలు ఢిల్లీలో ఏం ఫైల్స్ కదులుతున్నాయి, ఎందుకు ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో షేకింగ్స్ మొదలయ్యాయి? అంటే ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన విషయం, అది ఇవాళ రేపు ఆ బాంబు బయటకు వస్తుందనే భయంలో ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు, ఇందులో కుటుంబము ద్వారానే జరిగింది, బయట వాళ్ళ ప్రమేయం లేదని చెప్పని స్వయంగా చెల్లెళ్ళే చెప్తా ఉన్నారు. అవినాష్ రెడ్డి గారు వెనక ముందు నడిపించిన పెద్దల వాళ్ళే జరిగింది, ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు దస్తగిరి బెయిల్ నిరాకరించమని చెప్పని వీళ్ళు కోర్టుకెళ్తే అది కూడా చుక్కెదురైంది. సో దస్తగిరి నేరం ఒప్పుకొని పలానా వాళ్ళు చేయమంటేనే చేశాను కాబట్టి పలానాల పాత్ర ఉందని చెప్పని బహిరంగానే చెప్తా ఉన్నాడు. ఇవన్నీ ముప్పేట దాడి జరుగుతూ ఉన్నాయి. దీనికి తోడు నిన్నగాక మొన్న విశాఖపట్నంలో దొరికినటువంటి డ్రై ఈస్ట్ డ్రగ్స్ సంబంధించి దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి అనేది ర్యాపిడ్ టెస్ట్లో తేలింది. కాబట్టి 4 నిషేధిత మారకద్రవ్యాలు ఉన్నాయి అని చెప్పని తేలింది. కాబట్టి ఇలా ఒక్కోటి ఇప్పుడు గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మరి లిక్కర్లో అంటే ఈ మద్యంలో జరుగుతున్నటువంటి దాని గురించి కావచ్చు, ఒక్కోటి బయటకు వస్తాయని చెప్పని ఆశపడతా ఉన్నారు జనాలు. వాళ్ళు అట్లానే కేంద్రం కూడా ఊరిస్తూ ఉంది, ఇవాళ రేపు ఎల్లుండి అన్నట్టు. కాబట్టి ఇవి ఒక్కొక్కటి బయటకు రాబోతున్నాయి. కాబట్టి దానివల్ల అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఒక అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వైఎస్ సునీత గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ అమ్మాయి వల్లే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ నష్టం జరిగింది. ఎందుకు? ఆ రోజు కనుక అది గుండెపోటు అని వీళ్ళు చెప్పి ఆ అమ్మాయి రాకతలకే ఖననం చేయాలనుకున్నారు కదా. ఆ అమ్మాయి వచ్చి శవ పంచనామా కోరిన తర్వాతే కదా ఈ విషయాలన్నీ బయటలో వచ్చినాయి. అది రాకపోతే ఇది హత్య అని చెప్పని ప్రచారం జరిగేది కాదు, తెలుగుదేశం పార్టీకి ఇంత నష్టం జరిగేది కాదు కదా. సుమారు 50 నియోజకవర్గాల్లో దాని ప్రభావం ఉంది కదా. 50-60 నియోజకవర్గాల్లో, ముఖ్యంగా రాయలసీమలో కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, దాని ప్రభావం విపరీతంగా కనపడింది కదా. దానివల్ల నష్టం తెలుగుదేశం పార్టీకే జరిగింది కదా. ఇప్పుడు దానికంటే ఎక్కువ నష్టం వైఎస్ఆర్సీపీ పార్టీకి జరగబోతూ ఉంది. ఆ రోజు పంచనామా కోరి తెలుగుదేశం పార్టీకి నష్టం ఏ విధంగా జరిగిందో వైఎస్ సునీత గారి వల్ల, ఈరోజు తిరిగి మాట్లాడుతున్నందువల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి అంతకంటే ఎక్కువ నష్టం జరగబోతూ ఉంది. అంటే మరి నిజం నిలకడగా తెలుస్తుంది కాబట్టి అలా అనుకోవచ్చు అంటారు. అంటే అప్పుడు ఒకవేళ టీడీపీ బ్లేమ్ అయినా కానీ, అంటే చేసిందంతా టీడీపీ అని చెప్పేసి బయట టాక్ వచ్చింది, కానీ నమ్మేవాళ్ళు కొంతమంది నమ్మారు, కొంతమంది అయితే నమ్మలేదు. అలా చంద్రబాబు చేయరు అనేటువంటి ఆలోచన ధోరణిలోనే ఇప్పటికే ఉన్నారు. ఇప్పుడు అంటే నిజం నిలకడగా తెలుస్తుంది కాబట్టి, అంటే అసలు వైఎస్ వివేకానంద గారు హత్య జరిగింది అనేది ఆ పంచనామా వల్లే తెలిసింది. ఒకవేళ సునీత గారు చెయ్యొద్దు అని ఉంటే కనుక ఆయనది సహజ మరణం అని అందరూ అనుకునేవాళ్ళు. ఇంత నష్టం జరిగి ఉండేది కదా తెలుగుదేశం పార్టీకి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా. ఎందుకంటే ప్రతిపక్షం బలంగా ఉంటే ఈయన కార్యక్రమాలు చేసి ఉండేవాడు కాదు, ఇంత నష్టం జరిగి ఉండేది కదా ఆంధ్ర రాష్ట్రానికి. ఇప్పుడు జరిగింది అంటే వాస్తవంగా జరిగింది అది హత్యే కాబట్టి, ఆ హత్యలో ఎవరెవరి ప్రమేయం ఉందో కూతురు చెబుతోంది, హత్య చేసిన వ్యక్తి చెబుతున్నాడు. కాబట్టి మనం నిస్సందేహంగా హత్య చేసిన వ్యక్తిని చెప్పేదాన్ని బట్టి నమ్మాలి. న్యాయస్థానం కూడా ఇప్పుడు సిబిఐ వాళ్ళు పొందుపరిచింది కూడా అదే కదా. ఇంకోటి ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తిరిగి ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు మాట్లాడింది గుర్తు చేసుకుంటానే ఉన్నారు. అంతకుముందు విజయసాయి రెడ్డి గారు మాట్లాడి గుండెపోటు అని చెప్పింది జనం గుర్తు చేసుకుంటానే ఉన్నారు. కాబట్టి వీళ్ళకి తెలియకుండా ఏమీ జరగలేదు, వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి ఈరోజు ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఆ రోజైతే ఏ కారణాలైతే గెలిపించారో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని, కోడికత్తి నాటకం కావచ్చు, అలాగే ఇది కావచ్చు, లేకపోతే అబద్ధాలు కావచ్చు,
ఇవన్నీ కూడా అమరావతి, ముఖ్యంగా అమరావతి మహిళా తల్లులకి చేతులెత్తి నమస్కారం పెట్టాలా. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పోరాటం వల్ల ఇతను చేస్తున్నటువంటి అన్యాయం చాలా వరకు ప్రజలకు కూడా తెలిసింది. ఎందుకంటే వాళ్ళు కనుక ఇంట్లో కూర్చున్నట్టయితే అమరావతి నిజంగా ఇప్పుడు దాకా జరిగినటువంటి 29 గ్రామాల రైతుల మేలు కోసమే, లేకపోతే అది కమ్మరావతి, భ్రమరావతి అనే భ్రమలోనే ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళు చేస్తున్న పోరాట ఫలితంగా వాస్తవంగా అక్కడ ఏమేంటి, ఎంతమంది ఎవరు ఉన్నారు, ఎన్నాళ్ళ నుంచి అది దళితుల నియోజకవర్గం, వీళ్ళన్నీ ఈరోజు ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు తప్ప వాస్తవంగా అక్కడ ఏ సామాజిక వర్గాలు ఉన్నాయనేది ఈ ప్రపంచం మొత్తం తెలియడానికి కారణం వాళ్ళు పోరాటం. దానివల్ల ప్రజలకు తెలిసింది. అంటే అమరావతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏర్పాటు చేసింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, ఇతను వచ్చి ఎందుకు విధ్వంసం చేశాడు, దానివల్ల ఎంత ఆదాయం రాష్ట్రం కోల్పోతుందనే విషయం ఈరోజు ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఇలాంటి అంశాలు చాలా ముడిపడి ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలకు తెలియజేసి ముందుకు వస్తున్నందువల్లే ప్రజలు కోరుకుంటున్నారు మార్పుని. ప్రజలు గెలవాలా, పాలకులు గెలవాలనేది ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి విషయం. అంటే ఢిల్లీలో వైఎస్ వివేకానంద గారి హత్య కేసుకు సంబంధించిన కేసే అంటే దాన్ని వెలికి తీయడం వల్లనే ఇక్కడ తాడపల్లి ప్యాలెస్లో భయాలు మొదలయ్యా, లేకపోతే ఇంకేమన్నా వేరే చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి దాంట్లో. చాలా అంశాలు ఇప్పుడు ఇసుక దందా, మద్యానికి సంబంధించింది కావచ్చు. ఓకే, అంటే ఇక్కడ కూడా సెపరేట్ వేరే లిక్కర్ స్కామ్ ఉందంటారా? తెలంగాణలో ఉన్న లిక్కర్ స్కామ్ వేరు, ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువ. తెలంగాణలో లిక్కర్ది ఢిల్లీలో ఏదో చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారని వాస్తవాలు రేపు ఎల్లుండి బయటికి రావాలి. అవి వచ్చిన తర్వాత ఇంకొంచెం దాని గురించి వివరాలు ప్రజలు తెలుస్తూ ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందంతా ప్రజలందరికీ తెలుసు కాబట్టి కేంద్రానికి కూడా నివేదిక ఇచ్చారు కాబట్టి పురంధేశ్వరి గారు ఒక్కొక్క అంశాన్ని బయటకు తీసుకొస్తారని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. అందువల్లే తెలుగుదేశం పార్టీతోటి కలిసి ముందుకు వెళ్తున్నారని ప్రజలు భావించుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వాళ్ళు జతగట్టి ముందుకెళ్తున్న విధానం చూసుకున్న తర్వాత ఇప్పుడు గతం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎవరెవరైతే ఏమేం చేశారో వాళ్ళని వెలికి తీసే అంశాన్ని ఇక్కడ కూడా అలాంటివి ఉన్నాయి కాబట్టి అవినీతికి, అక్రమాలకి, దౌర్జన్యాలకి, దోపిడీలకి, లేదంటే హత్యలకి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఉందో చూస్తున్నారు కాబట్టి దీని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారని చెప్పని భావిస్తున్నారు. అదే భయం ఇప్పుడు వాళ్ళకి. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీ టీడీపీతో కలిసిపోయింది కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో కలిసి పోరాడుతున్నారు కాబట్టి, అంటే ఎన్నికల్లో కలిసే పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో దానికి సంబంధించిన ఇటు వైసీపీకి సంబంధించిన కొన్ని కేసుకి సంబంధించిన ఫైల్స్ వెలికితీయడం జరుగుతుంది. అంటే ఫెయిర్ గానే ఉందంటారా బీజేపీ? చూడాలి, అదే వాళ్ళు నమ్మకం ఏర్పాటుగా ప్రజలు ఆశపడుతుంది కూడా అదే. వాళ్ళు ఆ నమ్మకం కలిగించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని. అందుకోసమన్నా ఢిల్లీలో ఈ ఫైల్స్ కదులుతున్నాయి నిస్సందేహంగానే భావిస్తున్నారు ప్రజలు. ఓకే, సరే మరి చూద్దామండి. రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో ఉంది కాబట్టి, సో దానికోసం అంటే పారదర్శకంగానే ఎన్నికల్లోకి వెళ్తోంది. అందుకనే వైసీపీకి సంబంధించిన ఏవైతే కేసులు ఉన్నాయో, స్కామ్లు ఉన్నాయో అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళతో జత కట్టాడని భారతీయ జనతా పార్టీ వాళ్ళు జత కట్టారని బయట తీయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు అవి పురోగతి సాధించలేదు కాబట్టి కనీసం ఇప్పుడైనా సరే దాని మీద అంటే ఇప్పటి వరకు కూడా బీజేపీ వైసీపీ ఒకటే అనుకుంటున్నారు కాబట్టి కనీసం దాని నుంచి అభద్రతా భావాల నుంచి ప్రజలు బయటికి రావాలంటే వీళ్ళ మీద నమ్మకం కలగాలి అంటే ఏదో ఒక చర్యలు కనపడాలి ఆంధ్ర రాష్ట్రంలో. అవును, సో ఇప్పటి వరకు వైసీపీ ఏం చేసినా గమనినటువంటి బీజేపీ రాబోయేటువంటి రోజుల్లో అలా కాకుండా దానికి సంబంధించినటువంటి స్కామ్లు కావచ్చు, కుంభకోణాలు కావచ్చు, దానికి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ కదిలిస్తోంది. అందుకే తాడేపల్లిలో భయాలు మొదలయ్యని చెప్పి వినిపిస్తున్నాయి. చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.